ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాబిలమ్మ ఏడుస్తున్నట్టుంది. అదే ఆకాశంలో జాబిలమ్మ. ఇదిగో చూడు, తన కన్నీటి బొట్టు వాన చినుకు రూపంలో ఎలా పడిందో. జాబిలమ్మ చల్లని వెన్నెలు కురిపించాలి గాని ఇలా చిరుకోపం ప్రదర్శించకూడదు. ఆ జాబిలమ్మ కన్నీటిని తొడవలేకపోవచ్చు కానీ ఈ జాబిలమ్మ కన్నీటిని తొడవగలను. నన్ను తిట్టి పంపించారుగా, మళ్ళీ ఎందుకు వచ్చారు ఇక్కడికి? రామా, అమ్మ గురించి నీకు తెలుసు కదా, ఎంతసేపు అయినా ఓపిగ్గా వాదిస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ నోటికి తాళం వేయడానికే నిన్ను కొంచెం కసురుకున్నాను. సారీ. ఆవిడ అన్ని మాటలు అంటుంటే మీరు అక్కడ మాట్లాడకుండా ఇక్కడొచ్చి నాకు సర్ది చెప్తున్నారా? చెప్తున్నాను కదా రామా, అమ్మతో వాదించడం, బురదలో రాయేయడం రెండూ ఒకటే. అందుకే కొన్నిసార్లు అమ్మకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తన గురించి నేను ఇంతకంటే ఇంకేం చెప్పగలను చెప్పు? తను ఎన్నోసార్లు ఎన్నో మాటలన్నా నా అత్తయ్య కదా అని సర్దుకుపోతూనే ఉన్నా. అది అది నేను ఆవిడకిచ్చే గౌరవం. అది ఆవిడ కూడా కాపాడుకోవాలిగా. పడుతున్నాం కదా అని తిడుతూనే ఉంటే ఎలా? అమ్మ నువ్వు ఎన్నిసార్లు భరించావో నాకు కూడా తెలుసు రామా. తన గురించి నీకు క్లారిటీ వచ్చింది కదా, నువ్వు ఆవిడ మాటలేం పట్టించుకోకు. చెవులకి మాత్రమే వినిపించే మాటలైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. కానీ ఆ మాటలు గుండెల్లో గుచ్చుకుంటే ఎలా రెచ్చిపోకుండా ఉంటాను? అమ్మ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను కదా. తల్లిని వెనకేసుకొస్తున్నారా? పెళ్ళానికి విన్నవించుకుంటున్నాను. అవసరం లేదు. నువ్వు సంతోషంగా ఉండడం నాకు అవసరం రామా. అయితే నీకు జూన్ మంత్ర ఖాళీ ఇవ్వాల్సిందే. అంటే ఇష్టంగా దగ్గరికి తీసుకుని ప్రేమగా గుండెలకి హత్తుకుంటే ఎంత బాధున్నా ఇట్టే పోతుంది. నిజంగానే ఆజ్యకేమీ జరగలేదు. వాళ్ళ మాటలన్నీ అబద్ధాలే. మీరు వాళ్ళ మాటలు నమ్ముతున్నారా? నేనేం పట్టించుకోను రామా. ఇప్పుడు ఆ టాపిక్ వదిలేసి ఎంచక్కా నీకు గోరుముద్దలు తినిపిస్తే బాగుంటుంది. సరేనా?